ఇందులో మీకు ఒక విషయము డిసెంబర్ 31, 2025 కంటే ముందు జరిగిన సంఘటనలే ఫిర్యాదులు ఉన్నాయి. జనవరి 1, 2026 నుంచి ఇక్కడి వరకు ఫిర్యాదుల సంఘటనలు లేవు. 4-5 నెలల క్రితం జరిగిన సంఘటనల మీద ఫిర్యాదు వచ్చినప్పుడు 4-5 నెలల కింద ఎక్కడెక్కడ సంఘటనలు జరిగిన వివరాలు సేకరించడం కొంత సమయం పట్టదా? ఇప్పుడు నిన్న జరిగిందో మొన్న జరిగిందో, నిన్న మేము ఎక్కడో వెళ్తే మా మీద ఇట్లా దాడి జరిగిందంటే ఆ విచారణ వేరు. డిసెంబర్ 31 నైట్ ఇక్కడ సంఘటన జరిగింది, అక్టోబర్ సో డేట్ నాడు ఇక్కడ సంఘటన జరిగింది, ఆగస్టులో సో డేట్ నాడు ఈ సంఘటన ఇట్లా కొన్ని వాళ్ళు కోట్ చేస్తున్నారు. 4 నెలల వెనక్కి వెళ్ళి జరిగిన సంఘటనలని సేకరించాలంటే మేము టెక్నాలజీని వాడాలి. టెలిఫోన్ టవర్స్, అమ్మాయి అబ్బాయి టవర్స్ ఒక దగ్గర ఉన్నాయా లేవా, సిగ్నల్స్, లేకపోతే ఎక్కడైతే వెళ్ళిందో అక్కడ ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయా, అక్కడ ఏమైనా ఫుటేజ్ ఉందా, అరే మరి అంటే మీరు సింపుల్గా ఎందుకు అర్జెంటుగా తీసుకొచ్చేసి కోదండం ఎక్కించి కొడతలేరు, సంజయ్ కొడుకును ఊరేస్తలేరు? ఈ అంటే ఏమంటారు, ఇది ఇది ఎట్లా ఆన్సర్ చేయాలి? నేను దాని గురించి ఎక్కువ డిస్కషన్ ఒకటి జనరల్గా ఆన్సర్ చేయాల్సింది ఏంటంటే, భారత హోంశాఖ మంత్రి కొడుకు కేసు అయిన తర్వాత పారిపోవడం ఏంటి? అది చాలా తప్పు. అది బండి సంజయ్ గారు నైతిక బాధ్యత తీసుకొని కొడుకుని ఎంబడే విచారణకు పంపించాలి. నేను కూడా సూచన చేస్తున్న ప్రజాప్రతినిధిగా ధైర్యంగా ఎదుర్కోవాలి. పారిపోతే పరిష్కారం కాదు కదా. నేను బండి సంజయ్కి సూచన చేస్తున్నా. బండి సంజయ్ కూడా కష్టపడి కింది నుంచి కార్యకర్త నుంచి అక్కడికి వచ్చిండు. కొడుకు తప్పిదం వల్ల ఆయనకు తలవంపులు వచ్చినాయి. కానీ బాధ్యత నిలబడి, తప్పైనా ఒప్పైనా నిలబడి జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా బండి సంజయ్ మీద ఉంది. దాని నుంచి, ఆ బాధ్యత నుంచి బండి సంజయ్ తప్పించుకోలేడు. నేను ఈ వేదిక మీద నుంచి బండి సంజయ్ గారికి సూచన చేస్తున్నా, తక్షణమే నీ కొడుకుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో నువ్వే అప్పచెప్పు. దానివల్ల నీ గౌరవం పెరుగుతుంది సమాజంలో. విచారణను ఎదుర్కోమనుండ్రి. తప్పో ఒప్పో విచారణ అధికారులు తెలుసా, నిజాయితీ కలిగిన అధికారులను వేసిన విచారణ ఎదుర్కొని నిలబడు. అంతే తప్ప పారిపోతే ఆదర్శంగా ఉండాలి. ఇప్పుడు మేము ఇవన్నీ ఇవన్నీ అసర్టైన్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా అగ్రెసివ్గా పోలీస్ బిహేవ్ చేస్తారు. ఇప్పుడు ఇవన్నీ అసర్టైన్ చేసుకొని నోటీసులు ఇచ్చినాం, వాళ్ళకి సమయం ఇచ్చినాం. ఆ నోటీస్ సమయం లోపల వాళ్ళు స్పందిస్తారని ఆశయం. స్పందించకపోతే పోలీస్ రకంగా వ్యవహరిస్తుంది. దీంట్లో 2 రోజులు వాయిదా వేసుకోవడం వల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏం లేదు. నిలబడి విచారణను ఎదుర్కొంటే వాళ్ళ గౌరవమైన పెరుగుతుంది రాజకీయంగా. రైట్ సార్, మీ టైం కూడా అయిపోయింది.